హైదరాబాద్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజామున మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో చర్చిల వద్ద సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్లో క్రిస్మస్ వేడుకల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని చర్చిలు కూడా యేసుక్రీస్తును కీర్తిస్తూ అద్భుతంగా ప్రార్థనలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు పాస్టర్ గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి. సో క్రిస్మస్ అనగానే అసలు ఒక మ్యాజిక్ లా కనిపిస్తూ ఉంటుంది. అందరూ చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో అసలు ఆ ప్రాముఖ్యత గురించి చెప్తారా మీరు? మరి ఎప్పుడు కూడా క్రైస్తవులు అనబడిన వారు ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తారు. అందరూ క్షేమం కొరకు ప్రార్థించమని మరి బైబిల్ సెలవిచ్చినట్లుగా ఈ క్రిస్మస్లో అందరికీ శాంతి సమాధానం కలగాలని మా యొక్క షారోన్ చర్చ్ తరపున మరి మీకు అందరికీ మీడియా వారికి కూడా హ్యాపీ క్రిస్మస్ విషెస్ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలాంటి సెలబ్రేషన్స్ చేశారు? ఎందుకంటే ప్రార్థనలు చేస్తూ కామన్గా ఉంటుంది. సో సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి సార్? వచ్చిన ప్రజలకి వారికి స్నాక్స్ కానీ, కొంతమంది వృద్ధులకి వస్త్రాలు కానీ, మరి అనేక మందికి మరి భోజనాలు కానీ ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. అది 23వ తారీఖు నుండి జనవరి 1 వరకు జరుగుతూ ఉంది. మరి అనేక మంది రోగులు వస్తారో వారికి శాంతి కలిగిందని వారి నోటితోనే మేము వింటూ ఉంటామండి. మీరు చెప్పండి సార్, ఎలాంటి స్వాంతన చేకూరుతుందని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. పెద్ద ఎత్తున వచ్చేసి ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం ఈవి ఎలా అనిపిస్తుంది? మరి అందరూ కూడా ముందుగా క్రిస్మస్ శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. మరి క్రిస్మస్ అనేది ఇది ప్రపంచమంతా కూడా చేసుకునేటటువంటి ప్రపంచ పండుగగా భావిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. మరి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది మానవులకు శాంతిని, సమాధానాన్ని, ఐక్యతని ఇవ్వడానికి. కాబట్టి ఆ రీతిగా విశ్వసించినటువంటి వారు అందరూ కూడా మరి వారి యొక్క స్థానిక స్థలాల్లో వారి ప్రాంతాల్లో అవైలబుల్గా ఉన్నటువంటి చర్చెస్కి వెళ్ళి ప్రేయర్స్ చేసుకొని వారు క్రీస్తు నెమ్మదిని, సమాధానాన్ని వారు పొందుకుంటారు. అది మరి క్రైస్తవులకు కానివ్వండి, మరి ప్రపంచమంతా కూడా అటు విశ్వాసతలో ముందు కొనసాగుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే అంగరంగ వైభవంగా జంట నగరాల్లో, భాగ్యనగరంలో క్రిస్మస్ వేడుకలు అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్యామ్తో ప్రవీణ్.